ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 16. దేవుడు ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. లోకాసువార్త 1వ అధ్యాయం 53వ వచనం. క్రిస్మస్ సంబరములను అర్థవంతంగా ఎట్లు ఆచరించగలమో ఈ దినం కూడా ధ్యానించుదాం. పేదలను జ్ఞాపకం చేసుకొనుము. పశువుల తొట్టితో కూడిన క్రిస్మస్ కార్డులు ప్రజలకు బహు ఇష్టమైనవి. తండ్రి అయిన దేవునికి తన కుమారుడు జన్మించుటకు అనుకూలమైన గృహమును ఏర్పరచుట సులువైన వాటిలోకెల్లా అత్యంత సులువైన పని. అయితే దేవుడు క్రీస్తు జీవితం యొక్క మొట్టమొదటి అధ్యాయము నుండి తాను పేదలకు మరియు లేమిగల వారికి దేవుడనని లోకమునకు చూపించవలనని కోరుకొనెను. చెరలో ఉంచబడిన బాప్తిస్మిచ్చు యోహాను యేసు యొక్క మెస్సయ స్థాయిని గూర్చి అయోమయంలో ఉన్నప్పుడు యోహాను శిష్యులకు యేసు చూపిన ఖచ్చితమైన నిదర్శనం బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది అనున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 2 నుండి 5వ వచనం వరకు. పేదలను ఆరుబయట లేక అంచుల మీద ఉంచు క్రిస్మస్ సంబరము దేవుని ఎదుట అర్థం లేనిది. భారతదేశంలో నివాసం లేక, భోజనం లేక మరియు వస్త్రములు లేక లక్షలాది మంది ప్రజలున్నారు. మనం వారికి ఏం చేయుచున్నామో అది యేసుకు చేసినట్టుగానే ఎంచబడుచున్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 40వ వచనం వరకు. ధనవంతుడు పాతాళంలో ఎన్నడూ ఊహించని ఆశ్చర్యకరమైన వేదన అనుభవించుచుండగా పరలోకము నుండి అబ్రహాము ఇచ్చిన వివరణ ఏమనగా, కుమారుడా, నీవు నీ జీవిత కాలమంతయు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునుము. ఇప్పుడైతే అతడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. లోకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం. జక్కయ్య స్వచ్ఛందంగా తన ఆస్తిలో సగం బీదలకు ఇచ్చివేయుటకు ఇష్టపడినప్పుడు యేసు అతనికి రక్షణ మరియు కుమారత్వము నిశ్చయమని చెప్పెను. లోకాసువార్త 19వ అధ్యాయం 8-9 వచనాలు. యేసు తన జననం కొరకు ఒక దీన స్థలమును మాత్రమే కాక ఒక పేద కుటుంబమును కూడా కోరుకొనెను. ఆయన తల్లి ఒక గొర్రె పిల్లను కూడా తేలేకపోయినందున 2 గువ్వలను మాత్రమే అర్పణగా తెచ్చెను. లోకాసువార్త 2వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. లేవికాండం 12వ అధ్యాయం 2-8 వచనాలు. చివరకు ఆమె తన కుమారుణ్ణి గొర్రెపిల్లగా బలియగుటకు ఇచ్చివేసెను. పేదలకు చిరునవ్వు తెప్పించినట్టు ఈ క్రిస్మస్ కాలంలో మనమేం త్యాగం చేయదము? మనలను ధనవంతులనుగా చేయుటకు యేసు దరిద్రుడు కాలేదా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. క్రిస్మస్ దినమున ఏదో ఒకటి చేయవలనన్న రీతిగా కొన్ని రొట్టె ముక్కలను పేదలకు పంచుట, లేక ఈ కాలంలో చెరసాల్లో ఉన్న ఖైదీలను, అంగవైకల్యం గల వారిని దర్శించి మిఠాయిలు పంచుట మాత్రమే చాలదు. మిగిలిన 11 నెలలు పేదలకు తిండి పెట్టకుండా మరియు ఖైదీలను దర్శించకుండా వారిని విడిచిపెట్టవచ్చా? క్రిస్మస్ భావన కొనసాగనీయుడి. పేదల కొరకు తగినంత ధనమును కేటాయించుదాం. పేద విధవరాండ్రు, అంగవిహీనులు, తల్లిదండ్రులు లేనివారు మరియు వీధులలో నివాసం చేయువారు కూడా దేవునికి ప్రియమైన వారే. వారి కన్నీళ్లు తుడుచుట మన ప్రభువును సంతోషపరచును. వరల్డ్ విజన్ వ్యవస్థాపకుడైన డాక్టర్ బాబ్ పియర్స్ యొక్క హృదయ ఆక్రందన ఏమనగా, దేవుని హృదయమును పగలగొట్టు వాటిచే నా హృదయం కూడా పగులునుగాక. మన హృదయపు ఆక్రందన కూడా ఇదే అగునుగాక. క్రమముగాను మరియు ధారాళంగాను పేదలకిచ్చువారు అనుదినం క్రిస్మస్ అనుభవించుదురు. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, సాయంత్రం ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.